మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసి తర్వాత కలకట్టా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అంటే అదొక ప్రోటోకాల్, ఆ యొక్క యూనివర్సిటీ నుంచి వారిని రిలీవ్ చేసి వెళ్ళేటప్పుడు యొక్క రైల్వే స్టేషన్ వరకు కూడా వారిని సాగనింపేసేసి వస్తారు. ఈ యొక్క సాగనంపడానికి ఒక బగ్గీని అంటే గుర్ర బగ్గీని ఆ రోజుల్లో రెడీ చేసి ఆ యొక్క గుర్ర బగ్గీ మీద తీసుకెళ్దామని మనందరూ రెడీ అవుతారు. అప్పుడు ఆయన స్టూడెంట్స్ అందరూ వచ్చి లేదు మా గురువు గారిని మేము తీసుకెళ్తాము అని చెప్పేసి అనేక వందల మంది స్టూడెంట్స్ ఆ యొక్క ఇది లాక్కుంటూ వెళ్ళి స్టేషన్ వరకు కూడా ఈ యొక్క రాధాకృష్ణన్ గారిని తీసుకువెళ్ళేసి సాగనంపి రావడం జరిగింది. ఎందుకనంటే దాంట్లో చాలా మంది స్కాలర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది గురువుకు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది అటువంటిది. మరి ఒకనొక సమయంలో ఓమన్ రాష్ట్రంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే ఒక దేశాది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ ప్రకారం ఒక ఫారిన్ మినిస్టర్ వస్తే దానికి సంబంధించిన మినిస్ట్రీ రావడం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రావాలి, దానికి ఏదో కొన్ని రూల్స్ ఉంటాయి. పర్టికులర్లీ అది ఒక రాజు పరిపాలించే ప్రదేశం. అంటే రాజు అంటే అత్యున్నతమైన వ్యక్తి రాజు, ఆయన కంట్రోల్లోనే పూర్తిగా దేశం అంతా ఉంటుంది. మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కాదు. మరి అటువంటి శంకర్ దయాళ్ శర్మ గారు విమానంలో దిగిన తర్వాత జనరల్గా అంటే మన ప్రోటోకాల్ ప్రకారము కొంతమంది ఉంటారు కదా, అటు ఇటు డ్రెస్ వేసుకొని మన ఎన్సీసీలో మనం చూస్తుంటాం. అట్లాగా వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి, ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వెంటనే ఒక పెద్ద కారులో ఒక డైమండ్ అంటే డైమండ్స్ పొదిగి ఉన్న కారులో డైరెక్ట్గా అక్కడ ఏరోప్లేన్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో అక్కడికి ఒక కారు వచ్చింది. ఆ కారులో నుంచి ఆ దేశాధినేత రాజుగారు వచ్చి శంకర్ దయాళ్ శర్మ గారికి పాద నమస్కారం చేసి వారిని సాధారణంగా తోడుకొని వారు కారులో స్వయాన ఎక్కించుకొని ఆ యొక్క విడిది గృహానికి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, కానీ దాని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా అనేసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయన చెప్పింది సమాధానం, నాకు చదువు చెప్పిన గురువు గారు శంకర్ దయాళ్ శర్మ గారు నాకు గురువు గారు, కాబట్టి ఒక గురువుని నేను సగౌరవంగా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి మరి టాప్ మోస్ట్ ప్రోటోకాల్లో ఎవరైతే ఉన్నారో ఆ దేశాధినేత ఆయన వచ్చేసి స్వయంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ ఇది చూసుకున్నా కూడా గురువుకి అత్యున్నతమైన పదవి ఉంటుంది. మీరు చూస్తుంటారు చాలా మంది, మన కన్నా విషయాన్ని గారు వచ్చారు, ఆయనకి ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు. అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మందిని స్టూడెంట్స్ని మీరు ప్రొడ్యూస్ చేసి బయటికి పంపిస్తుంటారు. కొన్ని వేల మంది అవుతుంటారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ తయారవుతారు. మరి వీళ్ళల్లో చాలా మంది గొప్ప గొప్పగా తయారవుతుంటారు. మరి వారందరికీ కూడా మీరు గుర్తుంటారు, మీకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది మీరు చదువు చెప్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ మీరు గుర్తుంచుకునే పరిస్థితి కాదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. కానీ వారికి మీరు గుర్తుంటారు. ఈ రోజుకి కూడా మీరు ఆలోచించుకోండి, మీరు ఎవరి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు, లేకపోతే తెలుగు ఏ టీచర్ దగ్గర నేర్చుకున్నారు, మీకు అందరికీ తెలుసు. కానీ మీరు ఎవరికైతే స్టూడెంట్స్ చెప్పారో వాళ్ళు తెలియకపోవచ్చు, లేకపోతే ఏదో 1-2 స్టూడెంట్స్ ఏమైనా ఉంటే కనుక మెరిట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా గురువు అనే వ్యక్తికి ఈ యొక్క సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానం ఉన్నది, గురువు పాత్ర. ఎందుకంటే గురువు చెప్పిన వ్యక్తి అంటే సరిగ్గా చెప్తే ఒక మంచి పౌరుడు అవుతాడు, లేకపోతే అతను ఒక దేశానికి ఒక దేశద్రోహి కావచ్చు, ఒక రౌడీ కావచ్చు, ఒక బ్యాడ్ ఎలిమెంట్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క గురు పూజ ఉత్సవాన్ని చాలా స్పెషల్ గా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున అన్ని స్కూల్స్ లో కూడా, అన్ని కాలేజ్ లో కూడా గురు పూజ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము.